లక్ష్మణ్ పర్సనల్ గా లక్ష్మణ్ కాంట్రవర్సీ కామెంట్లు వద్దు, పర్సనల్ గా అటాక్ వద్దు. లక్ష్మణ్ కాంట్రవర్సీ వద్దు, పర్సనల్ గా అటాక్ వద్దు. ఇక్కడ మూడబ్ది వేస్తున్నారు అంటే మూడబ్ది ఏపీ అన్న వ్యక్తులు వాళ్ళు గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, కూటమి ప్రభుత్వానికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని ఇదే సర్వే కూడా చెప్పింది. కానీ మీరు గూగుల్లో కొట్టచ్చు. అప్పుడు వీళ్ళు సంకలు గుర్తుకున్నారు, మేము అధికారంలోకి వస్తాం కదని. ఆ రోజున సర్వే ఇస్తే మంచిది. ఈ రోజున 26 రఫీ గారు ఏంటండి అది ఆ క్రాస్ టాక్ ఏంటి? మీరు చెప్పేది మేము సర్వేలు పెట్టి ఆధారపడి ఉన్నావా? వాళ్ళు సర్వేలు పెట్టి 9వ తారీఖు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం సరే ఏంటండి? కాదండి, ఇప్పుడు మీరు మాట్లాడారు కాదు, ఇప్పుడు మీరు వైసీపీ సర్వే చేయించారు అన్నారు, అతను సైలెంట్ గా ఉన్నాడు కదా, మీరు వినండి, తర్వాత మీకు నేను ఇస్తాను. మధ్యలో మాట్లాడితే ఎలాగా? రాగండి ఒక నిమిషం అండి. వర్మ గారు ఇక్కడ కృష్ణ క్లియర్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే 72 ఎమ్మెల్యేల మీద యాంటీ ఇన్కమెన్స్ ఉంది. ఇంకా 26 ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డిస్సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళు చేసిన పనితీరు మీద వాళ్ళకి అసంతృప్తి ఉంది ప్రజల్లో. టోటల్గా 98 మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇంక్లూడింగ్ మినిస్టర్లతో కలిపి 98 మంది మీద ప్రజల్లో అసంతృప్తి. ఈ 13 నెలల్లో 98 మంది మీద అసంతృప్తి ప్రజల్లో ఉంటే ఏంటి సార్ దేనికి గోల పెడతా ఉన్నారు? దేనికి గొప్పలు పెడతా ఉన్నారు? మీరు సర్వే చేయిస్తా ఉన్నారా? అదే ప్రజలు నిర్ణయిస్తారు. రఫీ గారు ప్రజలు నిర్ణయిస్తారు, మీరు ఎందుకు కంగారు పడతారు? ఇదే కేకే సర్వే గతంలో మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేకే సర్వే కూడా మన్నా కేకే సర్వే 64 మంది కేకే సర్వే 64 మంది అసంతృప్తిగా ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్లేదు, 64 మంది డిస్క్వాలిఫై అవుతారు, మినిస్టర్లు కూడా 15 మంది మినిస్టర్లు మారుస్తారు అని కేకే సర్వేలో మొత్తం కూడా 78 మీద కేకే సర్వే చెప్పాడు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే 78 మంది ఓడిపోతారు నిర్దాక్షిణ్యంగా టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అని చెప్పి కేకే సర్వే చెప్పారు. ఈ రోజు ఇంకో సర్వే 98 మంది ఓడిపోతారని ఇంకో సర్వే చెప్పింది. మీ పాలన ముచ్చట 3 నెలలు కూడా అవ్వలా, మీ పరిపాలన అవ్వలేదు. 98 మంది మీద ఈ యొక్క అసంతృప్తి ప్రజల్లో ఏర్పడిందంటే ఏం పరిపాలన అందించారు సార్? ఎంత మహాద్భుతమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు, మీరు ఆలకించాలి కదా. నేను ఒకటే చెప్తా ఉన్నా వర్మ గారు, క్రిస్టల్ క్లియర్గా వీళ్ళ అధికారంలోకి వచ్చి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వినాలి సార్ ఇవ్వండి, ప్రజలకి బాండ్ పేపర్ రాసిచ్చారు. వర్మ గారు ప్రజలకి బాండ్ పేపర్ రాసిచ్చారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ, అని మేనిఫెస్టో ఇలా ఏం చేశారంటే బాండ్ పేపర్లు ఇంటింటికి వెళ్ళి బాండ్ పేపర్లు ఇచ్చారండి. మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ కన్నా మేము డబుల్ ఇస్తాం, ట్రిపుల్ ఇస్తాం. ఆయన చేసిన సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ ని కొనసాగిస్తామన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నవరత్నాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ని కొనసాగించాలి. కానీ వీళ్ళు సూపర్ 6 కొనసాగించలేకపోతూ ఉన్నారు. ఇంకా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న నవరత్నాలు. ఒక్క నిమిషం లక్ష్మణ్ ఒక్క నిమిషం ఉండండి. లక్ష్మణ్ ఒక్క నిమిషం వెయిట్. రఫీ గారు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు. అలా కాదండి, జగన్మోహన్ రెడ్డి అదే ఎందుకంటే మీరు క్రాస్ టాక్ చేస్తున్నారు? అరే ఇంతసేపు మీకు అవకాశం ఇస్తేని మీరు మాట్లాడినంత సేపు ఆయన మాట్లాడలేదు, ఎందుకు అంత క్రాస్ టాక్ చేస్తున్నారు? కంటిన్యూ రన్నింగ్ కామెంటరీ. మీరు డిబేట్ నడొద్దా? కాదండి, డిబేట్ నడొద్దా? ఏంటి రన్నింగ్ కామెంటరీ? మీరు ఒక నిమిషం ఉండండి అంటేని మీరు మాట్లాడలేదా? మీరు మాట్లాడినప్పుడు ఆయన బయటకు చేశారు కదా. వెయిట్ చేయండి, మీకు ఇస్తారంటున్నాను కదా అవకాశం. ఇంకా ఇద్దరు మాట్లాడాలి, కంటిన్యూగా మీరు రన్నింగ్ కామెంటరీ చేస్తూనే ఉన్నారు. అరే ఇదేం డిబేట్? అలాంటి వాళ్ళు పిలుస్తున్నారు.
ఒక్క నిమిషం వర్మ గారు, మీరు తల్లికి వందనం ఇచ్చామన్నారు. తల్లికి వందనం ఇచ్చారు.